నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. కొన్నిసార్లు చాలామంది అడుగుతూ ఉండే ప్రశ్న, యేసుక్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను, ఆయన నా పాపాలని క్షమించాడు, నేను రక్షణ పొందుకున్నాను, నేను పరలోకానికి వెళ్తాను, దేవుడు నన్ను వారసునిగా స్వీకరించాడు, మరి నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి? చర్చికి వెళ్తేనే నా రక్షణ, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు. నిజమే, సొంత రక్షకునిగా నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, నీ నోటితో పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన తర్వాత రక్షణ నిజమే, సత్యమే. అయితే నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. మీరు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు, ఒక బంధం అనేది ఉంది మీకు మీ భార్యకి మధ్య. ప్రతి దినము ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వెళ్ళకపోతే మీ భార్య కాదా? ఎందుకు వెళ్ళాలి? అంటే వెళ్తేనేనా? వెళ్ళకపోతే మీకు వివాహ బంధం లేనట్ట? కాదు కదా. ఆ బంధం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది కదా. అంతే, చర్చికి వెళ్ళాలి. దేవుడే చెప్పాడు, ఒకరినొకరు మీరు బలపరుచుకోండి. ఒక కమ్యూనిటీ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే నీకు నువ్వుగా ఉంటే ఏమైపోతావు? చెడిపోతావు. కాబట్టి ప్రతి ఆదివారము దయచేసి చర్చికి వెళ్ళండి. చర్చిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ వంతు దేవుడు మీకు ఒక పని అనేది ఏర్పరిచి ఉంటాడు మీ సంఘంలో. ఆ పనిని హృదయపూర్వకంగా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ఆత్మఫలాన్ని పొందుకుంటారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.